అందరికీ నమస్కారం. ఇవాళ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అనిమల్ హస్బెండరీ అలానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా తర్వాత డిప్యూటీ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇవాళ అందరం సర్ప్రైజ్ రేట్ కండక్ట్ చేయడం జరిగింది. చికెన్ షాప్స్ కానివ్వండి, మటన్ షాప్స్ చూడడం జరిగింది. ముఖ్యంగా చికెన్ షాప్స్లో అయితే డెడ్ యానిమల్స్, డెడ్ చికెన్ సేల్ చేస్తున్నట్టు మనం లైవ్ లో చూడడం జరిగింది. దాన్ని వెంటనే డిస్కార్డ్ చేసి ఫస్ట్ వార్నింగ్ గా వదిలేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఫైన్ 10,000 రూపీస్ వేయడం జరిగింది. అలానే మనం మునీర్ చికెన్ సెంటర్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మునీర్ చికెన్ సెంటర్ కూడా అన్హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయట్లేదని 5,000 రూపీస్ ఫైన్ వేయడం జరిగింది. ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళది షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం పట్టణంలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ తస్లిమా మేడం, అనంతపూర్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ అంజయ్ గారు, హెల్త్ డిపార్ట్మెంటు, మా మీట్ కార్పొరేషన్ సిబ్బంది అందరం సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని చికెన్ షాప్స్లోనూ కొన్ని మటన్ షాపుల్లోనూ సరైన స్లాటింగ్ లేకపోవడం వల్ల వాళ్లకు మేము కొన్ని షాపులకు అపరాధ రుసుము వేసి వాళ్ళను ఫస్ట్ వార్నింగ్గా వదిలేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసడానికి ఎంతో తపన పడుతున్నారు. ముఖ్యంగా మా మాంసాభివృద్ధి సంస్థ కానీ అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ కమిషన్ కానీ వెటనరీ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ సిబ్బంది కానీ మేమందరం తపన పడేది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశం మా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా కొంతమంది వీళ్ళు షాపు ఓనర్లు సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకపోవడం వల్ల దానివల్ల ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియంస్ ఫామ్ అవుతాయి. ఫంగస్ రావడము, అలాగే వాళ్ళకు మలేరియా, చికెన్ గున్యా, భయంకరమైనటువంటి వ్యాధులు ఎన్నో వస్తాయి. దీని వలన ప్రజలకు అనారోగ్య పాలు కావడం జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ఈ పొద్దు 3 డిపార్ట్మెంట్లందరం కలిసి అధికారులందరం కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం అనంతపూర్ పట్టణంలో వీళ్ళకు మొదటి హెచ్చరికగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో హైజెనిక్ పద్ధతిలో మీరు స్లాటింగ్ చేయకపోతే ఖచ్చితంగా మీ లైసెన్సులు అనేది రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఆవులను కూడా అక్రమ రవాణా జరుగుతుంది. ఆ అక్రమ రవాణాను కూడా తొందరలో అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్లాటింగ్ పద్ధతి ఆధునిక పద్ధతిలో చేయడానికి మా మాంసాభివృద్ధి సంస్థ ముఖ్యంగా అందరికీ వీళ్ళు బుచ్చర్స్కి అందరికీ ట్రైనింగ్ తొందరలో ఇవ్వడం జరుగుతుంది. ఈ షాపులకు కూడా సరైన గుర్తింపు, సరైనటువంటి ట్రైనింగు వాళ్ళకు కార్పొరేషన్ సిబ్బంది కానీ, వెటనరీ సిబ్బంది కానీ, ఫుడ్ కమిషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు మేము సరైన పద్ధతుల్లో తొందరలో అందరికీ అవేర్నెస్ క్యాంపింగ్ చేసి ఇవి ఇలాంటివి భవిష్యత్తులో జరుపుకోకుండా మా మాంసాభివృద్ధి సంస్థ ముఖ్యంగా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అనంతపురం కార్పొరేషను నేను డిప్యూటీ కమిషన్. ఈరోజు మన చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ షాపుల్ని సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ షాపుల్లో అనేక రకమైన కోళ్ళు కానివ్వండి, అవి అనేక రకమైన వ్యాధులకి సంబంధించింది. అయితే మనుషులకంటూ ఏ వ్యాధులు రావు. ఏ వ్యాధులు రావాలంటే జంతువుల వలన, పక్షుల వలన, వీటి వలన ఈ వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ కోళ్ళకి అనేక రకమైన జబ్బులు ఉన్నందువలన ఆ జబ్బులు మనుషులు ఆ మాంసాన్ని తిన్నందువలన ఆ వ్యాధులు వాళ్ళకి ఇక వస్తాయి. కనుక అనేక రకమైన వ్యాధులు అంటే క్యాన్సర్ వ్యాధి రావచ్చు, సబ్బులు, చికెన్ గున్యా, అట్లానే విష జ్వరాలు, అట్లయిన వాంతులు, విరోచనాలు అన్నీ కూడా ఈ మాంసంలో అనేక రకమైన వైరస్ ఉన్నందువలన అవి మనుషులు తిన్నందువలన వాటికి ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు అన్నీ ఈ మనుషులు రావడానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ఎక్కడ
మంచి జబ్బులు గల్లాటి ఏమన్నా కోస్తున్నారా లేదా ఏంటి అనేది కూడా పరిశీలించుకొని మీరు శుభ్రమైన మాంసాన్ని కూడా తినాలని కోరుతున్నాం. అంతేగాని హడావుడిగా వచ్చి హడావుడిగా తీసుకెళ్ళిపోయి అది తిన్నంత వల్ల మన బిడ్డలు పెట్టుకుంటే మన పిల్లలకు కూడా జ్వరాలు అనేక రకమైన వ్యాధులు రావడానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి దీంతోపాటు ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ మాంసాన్ని ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లో అనేక ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి దాంట్లో కొన్ని మౌండరింగ్ మైక్రో ఉన్నందువలన ఆ మైక్రో ప్రేగుల్లో కలిసిపోయి అది అరక్క దానివలన క్యాన్సర్ రావడానికి లంగ్ క్యాన్సరు, మన ముక్కు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, చెవి క్యాన్సరు అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ అరికట్టడానికి మేము ప్రజలందరూ మీరందరూ మౌఖ్యం ఉండి ఇదంతా గమనించి చేయాలి. మేము ఎంతవరకు అధికారులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ జబ్బులు రాకుండా చూసుకోవాలంటే, మీ బిడ్డలు రాకుండా చూసుకోవాలంటే మీరు జాగ్రత్తల్లో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటాం.